పుస్తకాల 2 కవితా సంపుటాల కవి ఆలాజ్పూర్ కిషన్, సభలో ఉన్న మిత్రులారా నమస్కారం. నిజానికి మంజీర రచయితల సంఘానికి 30 ఏళ్లుగా బహుశా అనేక సందర్భాలలో పాల్గొన్నాను. ఈ వేదిక మీదనే కొన్ని 10 సార్లైనా పాల్గొని ఉంటాను. ఆలాజ్పూర్ కిషన్ను, మంజీరా రచయితల సంఘం ఇతర బాధ్యులను, కార్యకర్తలను 3 దశాబ్దాలకు పైగానే చూస్తూ ఉన్నాను. అటువంటి నన్ను ముఖ్య అతిథి అనో ప్రధాన వక్తను అనడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. తల్లి పుట్టిల్లు మేనమామ అన్నట్టు ఇది నా స్వగృహం లాంటిది. మంజీరా స్వగృహంలోకి ఎవరిని పూలదండలు వేసి ఆహ్వానించి విశేషణాలు పలికి పిలవరు. మనలో మనిషిగా పిలుస్తారు. నేను మంజీరా మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాను. కిషన్ మొదటి సంపుటం 1996లో, అంటే 30 సంవత్సరాల కింద వడిసెల అని వచ్చింది. ఇప్పుడు ఇవాళ అది కూడా పునర్ముద్రణ అయింది. వడిసెలతోనే కిషన్ తెలుగు సాహిత్య ప్రపంచంలో, కవితా ప్రేమికులలో ఒక చెరపరాని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఆ పుస్తకం రావడానికన్నా ముందే ఆయన టార్చర్ అనే ఒక కవిత తెలుగు సాహిత్య లోకమంతా కూడా, అప్పటికి ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రారంభమైంది. ఆ నిర్బంధంలో ప్రధానమైనది ఆ ఉద్యమంలో పాల్గొంటున్న కార్యకర్తలను కానీ, లేదా ఆ కార్యకర్తల కుటుంబ సభ్యులను కానీ తీసుకువెళ్ళి ఆ కుటుంబ సభ్యుల కోసం వారిని వేధించడం. అంటే ఇది దాదాపు తెలంగాణలో అప్పుడు 1990ల మొదటి భాగంలో లేదా 80ల చివరి భాగంలో ఉత్తర తెలంగాణలో ప్రతి ఒక్కరి అనుభవంగా ఉన్నది. ఈ ప్రతి ఒక్కరి అనుభవంగా ఉన్నది ఒక కవి గొంతులో పలికినప్పుడు నిజానికి కవిత్వం అంతకన్నా చేయవలసిన పని ఏమీ ఉండదు. కవి తన అనుభవంగా రాస్తాడు, తన వ్యక్తీకరణగా రాస్తాడు. అది ప్రతి ఒక్కరి వ్యక్తీకరణగా, ప్రతి ఒక్కరి అనుభవంగా మారుతుంది. అంటే ఒక నిర్దిష్ట అనుభవాన్ని ఒక సాధారణీకరిస్తాడు. ఆ పని కిషన్ టార్చర్ కవిత ద్వారా చేశాడు. టార్చర్ కవిత తక్షణమే ఆయనకు వందలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. బహుశా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వడిసెల పుస్తకం వేశాడు. చాలా చిన్న పుస్తకమే, ఇప్పుడు పునర్ముద్రణ అయింది. 24 కవితలు మాత్రమే ఉంటాయి దాంట్లో. ఆ 24 కవితల్లో ఒకటైనా మీకు చదివి వినిపించాలి. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఈ కవి ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. ఒక మామూలుగా సాహిత్య విమర్శలో పాత్రోన్మీలనం అంటారు. అంటే ఒక పాత్ర ఎక్కడ ప్రారంభమై ఎక్కడి దాకా ఎదిగింది, ఏ పరిణామ క్రమంలో ప్రయాణించింది. కిషన్ 2 పుస్తకాలు ఒక్కసారి వేశాడు. ఒక పుస్తకం 30 ఏళ్ల కిందిది కానీ మళ్ళీ వేశాడు. కాబట్టి ఇప్పుడు 2 పక్క పక్కన చదివితే ఈయన పాత్రోన్మీలనం ఎట్లా జరిగింది, ఈ కవి పరిణామం ఎట్లా జరిగింది అర్థమవుతుంది. 1996లో ఈ కవిత్వం పుస్తకం వచ్చినప్పుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఈయన ఒక మంచి కవి, ఎన్నదగిన కవి కాబోతున్నాడు అని. ఆ వాగ్దానాన్ని నిజానికి శివారెడ్డి గారు అయితే ప్రతి సంవత్సరం పుస్తకం వేయాలంటారు. ప్రతి సంవత్సరం కాకపోయినా కనీసం 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో అయినా వేయాలి. 30 ఏళ్ల పాటు వేయలేదు మళ్ళీ కిషన్. కానీ 30 ఏళ్ల తర్వాత తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చూపించాడు. ఈ వాగ్దానం ఎట్లా చేశాడో అక్కడ ప్రారంభిస్తాను నేను. ఇది 96 అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభం కాలేదు. ఇంకా భువనగిరి సభ జరగలేదు, సూర్యాపేట సభ జరగలేదు. అప్పుడు తెలంగాణ, ఆయన కవిత శీర్షికే తెలంగాణ. తల్లి తెలంగాణ ఏ కలగంది, బిడ్డలెవరి కళ్ళలో కన్నీరు చూడనంది. తల్లి తెలంగాణ ఏం కలకంది, బిడ్డలెవరి కళ్ళలో కన్నీరు చూడనంది. కళ్ళేమన్నాయి, కళ్ళలో 1000 సూర్యుళ్లను దాచమన్నాయి. సూర్యుడేమన్నాడు, సముద్రమై హోరెత్తమన్నాడు. సముద్రమేమంది, విశ్వమంతా ఒకే నినాదమై ధ్వనించమంది. తల్లి తెలంగాణ ఏమంది,
తారవై ఆకాశానికి తాకమంది. తను ఒక తార. ఇంకా అట్లా సాగుతుంది కవిత. చాలా నిర్మాణపరంగా ఒక ప్రశ్న ఒక జవాబు, ఒక ప్రశ్న ఒక జవాబు, ఆ జవాబులో నుంచి మరొక ప్రశ్న, అద్భుతమైన నిర్మాణంతో సాగిన కవిత అది. దాంట్లో తారవై ఆకాశానికి ఎదగమంది అని తెలంగాణ గురించి మాట్లాడాడు. తన కవిత్వం కూడా తార అయి ఆకాశానికి ఎదిగింది, ఒక నిప్పురవ్వ దావానలమైంది అంటారు. అట్లా కవిత్వం మొదటి సంపుటం నుంచి ఈ సంపుటం దాకా విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సంపుటం నిజానికి శివారెడ్డి గారు దానికి ముందు మాట రాశారు. అప్పుడు ఈయన సహజ కవి అని అన్నారు. ఎందుకంటే నిజంగానే చదువుకోలేదు ఆయన. 7వ తరగతి వరకు చదువుకున్నానని చెప్తున్నాడు. ఆయన మాతృభాష తెలుగు కాదు, ఇంట్లో మాట్లాడుకునే భాష తెలుగు కాదు. ఆయన ఏదో ఒక మేధోపరమైన ఉద్యోగం చేసి ఒక సాహిత్య బృందాన్ని ఏర్పరచుకొని అటువంటి పనులు చేసిన వాడు కాదు. శ్రమజీవి, కష్టజీవి. అంటే ఒక తక్కువ చదువుతో కష్టభరితమైన జీవితం గడుపుతూ పెద్ద సాహిత్య బృందం కూడా లేకుండా నాటకాసక్తితో కళా ప్రక్రియలో ప్రవేశించి అక్కడి నుంచి సాహిత్య నిర్మాణంలోకి వచ్చి కవిత్వ నిర్మాణంలోకి వచ్చి ఇటువంటి కవిత్వం రాశాడు. అంటే ఆయన జీవితంలోనూ ఆ పరిణామ క్రమం ఉంది, కవిత్వంలోనూ ఆ పరిణామ క్రమం ఉంది. దాని ఫలితంగా వచ్చిందే ఇప్పుడు ఈ 2వ పుస్తకం 30 సంవత్సరాల తర్వాత పేగు తెగిన పాట. ఇందులో 34 కవితలు ఉన్నాయి. నాకంటే ఇంకా 2 వక్తలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ వివరాల్లోకి పోను. స్థూలంగా మాత్రమే ఈ పుస్తకం నేను ఎట్లా అర్థం చేసుకున్నాను, మీరు ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 34 కవితలు ఉన్నాయి. ఒక కవిత మచ్చుకు వినిపించి ఈ పుస్తకం సందేశం ఏమిటి, ఈ పుస్తకం ఏం చెప్పదలుచుకున్నది, అక్కడికి వెళ్తాను. కవిత శీర్షిక రొట్టె. పల్లె రొట్టెను పట్నం గుంజుకుపోయింది, పల్లె రొట్టెను పట్నం గుంజుకుపోయింది, పట్నం రొట్టెను రాష్ట్రం గుంజుకుపోయింది, రాష్ట్రం రొట్టెను రాజధాని గుంజుకుపోయింది. మన అభివృద్ధి నమూనా వల్ల ఇవాళ మన రాష్ట్ర జనాభాలో 3వ వంతు రాజధానిలోనే ఉంది. ఉండవలసిన అవసరం ఉందా? మన పల్లెలకు ఏమవుతున్నది, మన చిన్న పట్టణాలకు ఏమవుతున్నది, మన రహదారులకు ఏమవుతున్నది, మన జీవితానికి ఏమవుతూ ఉన్నది? రాష్ట్రం రొట్టెను రాజధాని గుంజుకుపోయింది. రాజధాని అన్ని రొట్టెలను అంగట్లో అమ్మకానికి పెట్టింది. రాజధాని అన్ని రొట్టెల్ని అంగట్లో పెట్టి అమ్మింది. రొట్టెకు పురుడు పోసిన పల్లె అది చూసి రాజధానిపై ఉమ్మేసింది. ఇది ఇవాల్టి కిషన్. నేను 30 ఏళ్ల కిందటి కిషన్ కవిత దగ్గర ప్రారంభించి 30 ఏళ్ల తర్వాత కిషన్ కవిత్వానికి ఒక సూచిక దగ్గర ప్రారంభిస్తూ ఉన్నా. శీర్షిక గురించి కూడా మాట్లాడాలి. పేగు తెగిన పాట. మామూలుగా మన కవితా సంప్రదాయంలో లోపల ఏదో ఒక బలమైన కవిత అనుకున్న కవిత శీర్షికను పుస్తకానికి పెట్టడం ఒక అలవాటు, లేదా ప్రతీకాత్మకంగా మొత్తం కవిత్వానికి ఏది సూచిక ఏది ప్రతీకగా నిలుస్తుంది అని అటువంటిది పెట్టడం ఒక అలవాటు. పేగు తెగిన పాట అనేది ఒక శీర్షిక కాదు. లోపల ఏ కవిత్వం పేగు తెగిన పాట పేరుతో శీర్షిక ఒక కవిత లేదు. అట్లాగే లోపల ఉన్నవన్నీ పేగు తెగిన పాటలేనా అని చెప్పడానికి కూడా లేదు. అందులో ఇతర అనేక అభివ్యక్తులు, అనేక వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. కానీ పేగు తెగిన పాట అనగానే నాకు బహుశా 50 ఏళ్ల కింద వరవరరావు గారు ఒక కవిత రాశారు. ఏ ఒక్కరి ఆనందం కోసమో వేళ్లు తెగే వీణానాదం కాదు, మన పేగుల మీద ప్రపంచ ప్రజల విప్లవాకాంక్షలను మీటుదాం. ఒక వీణానాదాన్ని అది ఒక్కరి కోసమే వేళ్లు తెగిపోతాయి. కానీ వేళ్లు తెగిపోయే అటువంటి ఒక్కరి ఆనందపు వీణానాదం కాదు, మన పేగులనే తీగలుగా మార్చి
ఈ పేగుల తీగలను మీటుతూ ప్రపంచ ప్రజల విప్లవాకాంక్షలను మీటుదాం అని రాశారు. సరిగ్గా ఇక్కడ పేగు తెగిన పాట అన్నప్పుడు కూడా ఇవాళ మనందరం మన పేగులు తెంచుకోవలసిన పాటలు పాడవలసి ఉంది. ఇవాళ ప్రపంచానికి ఒక పాట అవసరం ఉంది, ప్రపంచానికి ఒక మాట అవసరం ఉంది, ప్రపంచానికి ఒక బాట అవసరం ఉంది. ఆ బాట పాట మాట ఇప్పుడున్న దొరుకుతున్న అనేక బాటల్లో పాటల్లో మాటల్లో లేదు. ఎక్కడ ఉంటుంది అది? మన పేగులు తెగిన ధ్వనిలో ఉంటుంది. పేగు తెగిన పాట పాడవలసిన ఒక సందర్భంలో మనం ఉన్నాము అని సందర్భాన్ని చెప్పడానికి ఆయన ఈ శీర్షిక పెట్టాడు అని నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో బహుశా తన స్పందనలో చెప్తాడు. కానీ నాకు అనిపించింది ఇవాళ పేగు తెగిన పాటలు పాడవలసిన ఒక చారిత్రక సందర్భంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ కవితా సంపుటానికి పేగు తెగిన పాట అనే శీర్షిక సరిగ్గా సరిపోయింది అని. సరే, 34 కవితలు ఉన్నాయని చెప్పాను. 34 కవితల్లో విస్తృతమైన వస్తు వైవిధ్యం ఉంది. 34 కవితల్లో బహుశా నేను లెక్కబెట్టి చూస్తే 15-16 వస్తువులు ఉన్నాయి. 1-2 వస్తువుల మీద రిపీట్ అయినవి ఉండొచ్చు, పునరుక్తి అయినవి ఉండవచ్చు, లేదా ఒక వస్తువు మీద అనేక కోణాలు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ అనే ఒకే వస్తువు. ఈ తెలంగాణ అనే ఒకే వస్తువులో 7-8 కోణాలను ఆయన దర్శించారు. అంటే అట్లా చూసినప్పుడు కూడా ఒక 5-6 వస్తువుల మీద ఈ విస్తరించిన అనేక అంశాలను ఆయన సృజించడానికి ప్రయత్నం చేశారు. నేను 4-5 అంశాలు మాత్రమే చెప్తాను. స్థల కాలాల పరిమితులు ఉన్నాయి. ఇవాళ ఉన్న వాతావరణం ఒకటి ఉంది. ఈ వాతావరణంలో ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా సమీక్షించగలను. నిజానికి ఆవిష్కర్త పని సమీక్షించడం కాదు, పరిచయం చేయడం కాదు. అది సాధ్యమో కాదో నాకు తెలియదు. 3-4 అంశాలు మాత్రమే, ఇతివృత్తాలు మాత్రమే మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది తెలంగాణ ఇతివృత్తం. ఈ ఒక్క ఇతివృత్తం మీద ఆయన ఈ పుస్తకంలో దాదాపు 8-9 కవితలు రాశారు. వేర్వేరు వైపుల నుంచి దాన్ని దర్శించడానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఆ 8 కవితలు మీకు కొంత భాగాలైనా చదివినిపించాలి అని నాకు ఉంది, కానీ కొన్ని ముక్కలైనా చెప్తాను. ఈ 8లో ఒకటి సిద్దిపేట గురించి. సహజంగానే ఆయన పుట్టిన ఊరు, ఆయన పెరిగిన ఊరు, ఆయన ప్రేమించిన ఊరు, ఆయన కవిత్వం నేర్చుకున్న ఊరు, కవిత్వం రాసిన ఊరు, నాటకాలు వేసిన ఊరు. కాబట్టి తప్పకుండా ప్రతి వాళ్లకు వాళ్ళ స్వగ్రామం మీద ఉండే ప్రేమ ఒకటి ఉంటుంది. ఆ ప్రేమే కావచ్చు. సిద్దిపేట మీద ఒక కవిత రాశాడు, పెద్ద కవిత. అదంతా చదవను నేను, కానీ కొన్ని వాక్యాలైనా కొన్ని చరణాలైనా మీకు వినిపించాలి. దక్కన్ పీఠభూమి నాది, హైదరాబాదుకు 25 ఆమళ్ళు, రాతి గడప లాల్ కమాన్ నా ఊరు, బురుజు మీద బందూకు కాపలా, బొడ్రాయి కాడ హనుమంతుడుండే, ఆడ మొదలయ్యే నా ఊరు రాత అని మొదలయ్యి వేముగంటి పద్యము మా ఊరి కీర్తి. ఇవాళ ఆయనకు వేముగంటి సాహితీ పురస్కారం కూడా దక్కుతూ ఉన్నది. ఆయన కవిత్వంలో భాగం చేశాడు దాన్ని. వేముగంటి పద్యము మా ఊరి కీర్తి, కాపు రాజన్న పటం భూమెంత పాకే, తెలంగాణ పొలికేక మలికేక రేపటి కేక నా ఊరు, రోజు జనగాన సభ, హర్తాళ్ అలజడి ఊరేగింపు, అమరుని చిత్రపటం నా ఊరు, సముద్ర కెరటం దరువు దండోరా, పేరు పెద్దగున్నది పేగు కాలుతున్నది, ధనమున్నది దరిద్రమున్నది అన్నమున్నది ఆకలి ఉన్నది నవ్వున్నది కంటి నిండా దుఃఖమున్నది, మేడలున్నాయి మిద్దెలున్నాయి పక్కనే కూలుతున్న పెంకుటిళ్ళు, ఊరవతల మాదిగిండ్లు మట్టి గోడలు ఎక్కిరిస్తున్నాయి, జ్ఞాన నేత్రం చిట్లిపోలేదు, చరిత్ర తిరిగి రాయాలి, అడవి నుంచి పిడికెడు మట్టి తెచ్చి ఊరి మీద చల్లాలి, అడవి నుంచి పిడికెడు మట్టి తెచ్చి ఊరి మీద చల్లాలి, అప్పుడు నిప్పు రాజుకుంటది పోరు బాట ఎత్తుకుంటది, మా ఊరెప్పుడూ నిద్రపోదు,
మా ఊరు ఎప్పుడూ నిద్రపోదు, అడవి పూల వాసనలో మేల్కొనే ఉంటుంది. కవులందరూ బహుశా ప్రపంచంలో తన పుట్టిన ఊరి మీద, కన్న తల్లి మీద కవిత్వం రాయని కవి లేడు. ఎట్లా ఆ ఊరిని, ఆ తల్లిని సంభావిస్తున్నావు, ఎట్లా కవిత్వీకరిస్తున్నావు? ఈ కవిత్వంలో కేవలం ఆ తల్లి లేదా ఆ గ్రామం, ఆ పట్టణం రూపం మాత్రమే చిత్రిస్తున్నావా, సారంలోకి వెళ్తూ ఉన్నావా? ఆ ఊరి భవిష్యత్తును కూడా దర్శిస్తున్నావా, గతాన్ని మాత్రమే చిత్రించి ఊరుకుంటున్నావా? ఇది ఏ కవికైనా తన కవిత్వం గురించి, తన తల్లి గురించి, తన ఊరి గురించి రాసిన కవిత్వానికి ఒక గీటురాయి. ఆ గీటురాయిలో కిషన్ అఖండ విజయం సాధించాడని నాకు అనిపిస్తుంది. సిద్దిపేట ఒక చిరస్థాయిగా నిలిచిపోయే సిద్దిపేట సారం ఇక్కడ పట్టుకున్నాడు. సిద్దిపేటకు నిత్య చైతన్యంగా ఎప్పుడు నిద్రపోని ఊరు, నిప్పు రాజుకునే ఊరు, అడవి మట్టి తెచ్చి చల్లవలసిన ఊరు అని సిద్దిపేట గురించి రాశాడు. ఇట్లా చెప్తూ పోతే తెలంగాణకు సంబంధించే ఒక గ్రామాలు ఎట్లా మారిపోతున్నాయి, సిద్దిపేట చుట్టుపట్ల గ్రామాలు కావచ్చు అని గ్రామాల గురించి ఊరెక్కడ అనే ఒక కవిత రాశాడు. చిన్నప్పుడు ఆ ఊరు తలంటుకొని ఆరబోసుకున్న ఎల్లక్క కురులలా ఉండేది. అసలు ఆ దృశ్యం చూడండి. తలంటుకొని కురులు ఆరబోసుకున్న ఎల్లక్క, ఆమె బహుశా సజీవ వ్యక్తి లేదా కవి ఊహా చిత్రమేనా మనకు తెలియదు, కానీ ఒక తెలంగాణ ఆడబడుచు రూపం అది. తెలంగాణ ఆడబడుచు రూపాన్ని తన ఊరితో పోల్చి ఆ ఊరును వర్ణించుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఆ ఊరు దివాలా తీసిన చూపులు, పశువులు లేని కొట్టం, ఎండిన చెరువులా బీడుబారిన పొలంలా ఉందిప్పుడు, పురుగు మందు తాగిన ఎల్లయ్యలా. నిజంగా ఇది కవిత్వ నిర్మాణంలో ఒక కీలకమైన అంశం. ప్రారంభంలో ఒక ఆనందమైన, ఆహ్లాదకరమైన కురులు విప్పి ఆడుకుంటున్న ఎల్లక్క, చివరికి వచ్చేసరికి పురుగు మందు తాగిన ఎల్లయ్య. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మన ఊళ్ళ స్థితి ఎట్లా మారింది? దుబాయ్ నుంచి వచ్చిన రాజయ్య కొడుకు శవపేటికలా ఉందిప్పుడు. రాజయ్య కొడుకు శవపేటికలా ఉందిప్పుడు. ఇండ్లకు తాళాలేసి వలసపోతున్న రైతు కూలీల కడసారి దుఃఖంలా ఇప్పుడు ఊరు. ఇది అంటే నిజానికి ఇట్లా సమ్మక్క సారలమ్మ మీద ఒకటి రాశాడు, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మీద ఒకటి రాశాడు, బతుకమ్మ మీద ఒకటి రాశాడు, చివరికి మన పక్కన ఉండే వాగు మోయుతుమ్మెద మీద ఒకటి రాశాడు, బెల్లి లలిత మీద ఒకటి రాశాడు. తెలంగాణ థీమ్ని వేరు కోణాల నుంచి దర్శించాడు. కానీ తన అనుభవాన్ని, నేను ప్రారంభంలోనే చెప్పాను, తన అనుభవాన్ని, ఒక నిర్దిష్టమైన, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని సార్వత్రికం చేయడం, సాధారణం చేయడం కవిత్వం ఎప్పుడైనా సాధించవలసిన మౌలికమైన అంశం ఇది. ఆ అనుభవం నీకు కలుగుతుంది, నీ అక్షరాల్లో అనుభవాన్ని పెడుతున్నావు, కానీ ఆ అనుభవం పఠిత మనసులో మోగాలి. పఠిత మనసులో మోగించడం ఎట్లా? చదువరి ఏమనుకుంటాడో, చదువరి నువ్వు రాసే స్థితిలో ఉండకపోవచ్చు, నువ్వు ఉన్న స్థలంలో ఉండకపోవచ్చు, నువ్వున్న కాలంలో ఉండకపోవచ్చు. ఇవాళ మనం వాల్మీకిని, వ్యాసుడిని ఎప్పుడు 2000 ఏళ్ల కింద, 3000 ఏళ్ల కింది కవులు చదువుకుంటున్నాం కదా, 100 ఏళ్ల కింది కవులను చదువుకుంటున్నాం కదా. స్థలము కాలము మారిపోతాయి. కవి ఉండడు, కవి ఏ మనస్థితిలో రాశాడో మనకు తెలియదు, కానీ అది చదువుతున్న చదువరిగా మనం దాన్ని ఎట్లా గుర్తిస్తాము? ఆ వేదనను, ఆ వ్యక్తీకరణను, ఆ అనుభూతిని మనం కూడా పొందగలమా? తెలంగాణ విషయంలో తాను రాసిన 7-8 కవితలు అటువంటి అనుభూతిని, తెలంగాణ బిడ్డలందరికీ అటువంటి అనుభూతిని ఇవ్వగలవు అని నాకు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంకొక ఇతివృత్తంలోకి వెళ్తాను. తెలుగు కవితా ప్రపంచంలో ఇంతకుముందు రంగాచారి కూడా బహుశా నాకంటే ముందర మాట్లాడిన ఎవరో వక్తలు, రంగాచార్య ఇతరులు, తాను వ్యక్తిగత కవిత్వం రాయలేదు అనే ఒక మాట కూడా అన్నారు.
తెలుగు కవితా ప్రపంచంలో ఒక అనవసరమైన విభజన రేఖ చాలా కాలంగా సాగుతూ ఉన్నది. వ్యక్తిగత కవిత్వం, ఆత్మాశ్రయ కవిత్వం వేరు, సామాజిక కవిత్వం వేరు. ఆత్మాశ్రయమైన ప్రతిదీ సామాజికమైనదే. ఎక్కడి నుంచి భావాలు వస్తాయి, ఎక్కడి నుంచి అక్షరాలు వస్తాయి, ఎక్కడి నుంచి అనుభూతులు వస్తాయి? మీ పంచేంద్రియాలు గ్రహించేది సమాజాన్నే కదా. కాబట్టి ఆత్మాశ్రయం అని చెప్పబడేది ఏదైనా తప్పనిసరిగా సామాజిక మూలాలలో ఉంటుంది. సమాజం అనేది ఏమిటి? మనందరి సమూహం, మనందరి ఆలోచనల, మనందరి ఆచరణల ముద్దగట్టిన ఒక ఘనీభవ రూపం అయినప్పుడు సమాజం లేని వ్యక్తి లేరు, వ్యక్తి లేని సమాజము లేదు. వ్యక్తిగత కవిత్వం వేరు, సామాజిక కవిత్వం వేరు అని విడదీయడం బహుశా సమాజం అక్కర్లేదు అని కొందరు కవులు, కొందరు విమర్శకులు బహిరంగంగా ప్రకటించినందువల్ల వాళ్లకు జవాబుగా వాళ్ళదేదో ఆత్మాశ్రయ కవిత్వం అన్నారు. నిజానికి వాళ్ళ కవిత్వం కూడా సమాజ ప్రతిఫలనం లేకుండా ఉండదు. సమాజ ప్రతిఫలనం లేని వ్యక్తిగత కవిత్వం అనబడేది లేదు. ఎంత సొంత గొడవ. బహుశా తన ఉదాహరణే తీసుకుందాం. తన తల్లి గురించి రాశాడు, తన తండ్రి గురించి రాశాడు, తన అన్న గురించి రాశాడు, తన సొంత ఇంటి గురించి రాశాడు, తాను ఉండిన ఫ్లాట్ గురించి, బహుళ అంతస్తుల నిర్మాణంలో ఫ్లాట్ గురించి రాశాడు. ఇవన్నీ వ్యక్తిగతమా? తన తల్లి గురించే తాను రాసుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తల్లి ఉంది, సామాజికం అవుతుంది. తాను సాధారణీకరించగలిగితే ఆ కవిత్వ అభివ్యక్తి అంత పటిష్టంగా వెలువడితే తన తండ్రి గురించి అయినా సరే తప్పకుండా ఇంటి గురించి కవిత, ఫ్లాట్ గురించి కవిత చదివి వినిపించాలని ఉంది. కనుక తాను వ్యక్తిగతంగా రాశాడు అనిపించినవి కూడా, స్వీయ అనుభూతుల కవిత్వం కూడా సామాజిక అంశతో పరిపుష్టమై ఉంది. తప్పకుండా తాను తన గురించే రాశాను అని అనుకున్నప్పుడు కూడా దాంట్లో సామాజిక అంశాలు మిళితమై ఉన్నాయి. ఈ స్వీయ అనుభూతుల కవిత్వం ఆ ఇతివృత్తం మీద బహుశా 1, 2, 3, 4, 5, 7 కవితలు రాశాడు. వేరు అంశాలు. ఒకటి తల్లి మీద అమ్మ అని, ఒకటి తండ్రి మీద బాపు అని, ఒకటి ఇంటి మీద, ఒకటి ఫ్లాట్ మీద, ఒకటి అన్న మీద, ఒకటి సహచరి మీద, ఒకటి తాను పుట్టిన సామాజిక వర్గం మీద. ఇవన్నీ తన గురించిన కవితలే అనిపిస్తాయి మనకు. కానీ ఒకసారి చదివి చూడండి, స్వీయానుభూతుల కవిత్వం అనబడేది కూడా ఎట్లా సామాజికమవుతుంది. ఆకాశమంత అమ్మ అన్నాడు. ఇది చదివిన ఏ ఒక్కరైనా తమ అమ్మను దీనిలో చూసుకుంటారు. కేవలం కిషన్ తల్లిని మాత్రమే కాదు, పోని మిగిలిన చోట్ల ఆమె కట్టుకున్న చీర, ఆమె వండిన వంట, ఆమె మాట తీరు బహుశా ఆమెకే ప్రత్యేకం కావచ్చు. కానీ 1-2 వాక్యాల దగ్గర బహుశా ప్రతి మనిషి తన తల్లిని చూసుకోక తప్పని స్థితి ఒకటి వస్తుంది. బతుకమ్మ మల్లేటికి వచ్చింది, మా అమ్మే రాలేదు. ఇది నిజంగా ప్రతి తల్లిని పోగొట్టుకున్నా. నేను చదివినప్పుడు మా అమ్మనే చూసుకున్నాను. నేను బతుకమ్మ మళ్ళీ వస్తుంది ప్రతి సంవత్సరం, మా అమ్మ రావడం లేదు. బతుకమ్మ మల్లేటికి వచ్చింది, మా అమ్మే రాలేదు. ఇటువంటి సాధారణీకరించడం, ఒక నిర్దిష్ట అనుభవాన్ని, ఒక ప్రత్యేక అనుభవాన్ని సాధారణీకరించడం, సార్వత్రికం చేయడం కవిత్వానికి అత్యవసరమైన, అతి కీలకమైన దినుసు. ఆ దినుసు కిషన్ దగ్గర ఉంది. దాన్ని చాలా పొదుపుగా వాడాడు అనేదే మన కంప్లైంట్ కావాలి, మన ఫిర్యాదు కావాలి. కానీ ఇంకా వివరంగా, ఇంకా విస్తారంగా వాడి ఉండే అవకాశం ఉంది. అది వాడలేదు, ఎందుకు వాడలేదు అని మనం ప్రశ్నించవలసి ఉంది. కానీ ఆయన నిజంగా కవిత్వం కాదగిన గొప్ప అనుభవాల సంపుటి ఉంది, వ్యక్తీకరణ శక్తి ఉంది. తల్లి పోయింది, తల్లి లాంటి ఇల్లు పోయింది. బాపు చేతుల కష్టం, కలల సౌధం, కడుపుగట్టుకొని కొన్న ఇల్లు, నీడ గూడు నిశాన, నీడ కథ గూడు కథ, గుడి కథ, గుడి గుండమయ్యింది, ఇంటి దీపం కొండెక్కింది.
ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు, సొంత ఇల్లు అంటూ ఒకప్పుడు ఉండి అది పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ దీంతో తాదాత్మ్యం చెందుతారు. ఎట్లా? ఇంటితో ఉండే అనుబంధం చాలా మామూలు అనుబంధం కాదు అది. ఎందుకంటే ఇంటితో ఒక స్పర్శ ఉంటుంది, ఇంటి వాసన ఒకటి ఉంటుంది. ఇల్లు ఎటు పోయినా, ఎంత ప్రపంచం తిరిగి వచ్చినా మళ్ళీ ఇల్లు చేరాలి అని ఉంటుంది. సొంత ఇల్లు అనే ఒక భావన చుట్టూ మనం ఎన్నెన్నో కథలు ఊసులు అల్లుకొని ఉన్నాం. ఆ ఇల్లు పోయినప్పుడు, ఆ ఇల్లు తానైతే ఆ ఇంటిని వర్ణించి చెప్పాడు. 6 అర్రలు, 2 చతుస్సాలలు, ఇల్లంత పెరడు. ఇది అందరికీ లేకపోవచ్చు, కానీ ఇల్లు అనే భావన ఉంది కదా, అది అందరిలో తప్పనిసరిగా ఆ చిట్ట చివరికి ఇల్లు పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇల్లు పోయిన తర్వాత కూడా ఆ మనిషి తన పాత ఇంటి సందులోకి వెళ్ళి పొరపాటున, మనందరికీ తెలుసు పశువులు వాటికేమీ మనలాంటి జ్ఞాన స్పృహ ఏమీ లేదు, కానీ పొలం నుంచి నేరుగా తమ ఇంటికి వస్తాయి. అట్లాగే మనుషులు కూడా అప్పుడప్పుడు దారి తప్పి పాత ఇంటి సందులోకి పోతారు. అప్పుడప్పుడు తొవ్వ తప్పి పరాయిదైన ఇల్లు నాదేననుకొని పోయి చూసి గుండెలు అవిసిపోయినాయి. ఇల్లున్నట్టే, ఇంట్లో నిద్రపోయినట్టే కలలొస్తాయి. ఇల్లు లేని దుఃఖం, తల్లి లేని దుఃఖం, కళ అయితే ఎంత బాగుండును. బాపు అమ్మ ఇంట్లోనే ప్రాణం విడిసిండ్రు, నేను ప్రాణంతోనే ఇల్లు విడిచిన. నా ప్రాణం ఏ చెట్టు నీడను. నిజానికి కవిత్వం సాధించగల నాకు ఈ వాక్యాలు చదువుతుంటే నాకు కళ్ళు చెమర్చాయి. ఈ వాక్యాలు చదివితే బహుశా మీలో ప్రతి ఒక్కరికి కళ్ళు చెమరుస్తాయి. ఇది కవిత్వం సాధించగలిగిన. ఇప్పుడు రామాయణం గురించి చెప్తారు. ఆ క్రౌంచ పక్షి విషాదాన్ని చూసి మా నిషాద అని ప్రారంభించాడు. ఒక విషాదం నుంచి ఒక కావ్యం వచ్చింది. ఒక కావ్యం మళ్ళీ ఏం చేయాలి? ఈ విషాదాన్ని కలిగించగలిగిన ఒక సున్నితమైన ప్రేరణలను పాఠకులలో, చదువరులలో కలిగించాలి. ఇది కవిత్వం సాధించిన విజయం. సరే, ఇల్లు, ఈ సొంత ఇంటి సంగతి ఇదైతే, ఇంకొకటి నాకు ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు మేము 5 అంతస్తుల, 10 అంతస్తుల, 40 అంతస్తుల, 70 అంతస్తుల ఇళ్లలోకి చేరాం కాబట్టి అక్కడ ఈ పోయం మాత్రం మొత్తం చదివి వినిపిస్తాను. ఎందుకంటే కృత్రిమ భూమి అన్నాడు దీన్ని. అది భూమేనా? భూమి అంటే భూమే. భూమి మీద ఇల్లు కట్టారు. అది సొంత ఇల్లు కాదు, ఇల్లు అనుకోనదగింది కూడా కాదు, అసలు మనదవునో కాదో తెలియదు. 500 చదరపు గజాల నేలలో మీ వాటాకు 8 చదరపు గజాలు వస్తుంది. 8 చదరపు గజాల నేలంటే బహుశా టాల్స్టాయ్ కథ రాశాడు. మనిషికి ఏం కావాలి చిట్ట చివరికి ఇంత సాధించి? 6 అడుగుల నేల. ఈ 50 అంతస్తుల 70 అంతస్తుల బంగ్లాలో మీకుండే కామన్ ల్యాండ్ 6 అడుగుల నేల కూడా కాదు. అందుకే దాన్ని కృత్రిమ భూమి అన్నాడు. అపార్ట్మెంట్లో ఉంటే ఆకాశంలో ఉన్నట్టుంటది, అపార్ట్మెంట్లో ఉంటే ఆకాశంలో ఉన్నట్టుంటది, అపార్ట్మెంట్లో ఉంటే పరాయి ఇంట్లో ఉన్నట్టుంటది. అపార్ట్మెంటు ఇల్లు ఆత్మగల్ల ఇల్లు కాదు. అపార్ట్మెంట్ ఇల్లు ఆత్మగల్ల ఇల్లు కాదు. పడుకుంటే భూమికి ఆకాశానికి మధ్య ఊగుతున్నట్టుంటుంది. కనీసం ఇక్కడ మనకు చుట్టూ గోడలున్న ఆకాశాలు ఉన్నాయి. నేను సింగపూర్లో చూశాను, పైనుంచి కింది దాకా గాజు తెర. అంటే నిజంగానే పడుకుంటేనే ఆకాశంలో ఉన్నట్టే ఉంటుంది. అది నేల కూడా కనబడుతూ ఉంటుంది అన్నమాట. పడుకుంటే భూమికి ఆకాశానికి మధ్య ఊగుతున్నట్టుంటది. 3 అంతస్తులు కాదు, 5 అంతస్తులు కాదు, 60 అంతస్తులు, 70 అంతస్తులు. పైనుంచి కిందికి చూస్తే కళ్ళు గిర్రున తిరిగి చక్కరొస్తుంది, వణుకొస్తుంది. మనుషులు పక్షులై నడుస్తున్నట్టే భూమి ఎక్కడికో పారిపోయినట్టుంటది. భూమే పారిపోయిందట, మనిషి పారిపోయాడు అక్కడి నుంచి. నా పాదాలు భూమి మీద ఉండాలి కదా, భూమి నా పాదాల కింద ఉండాలి కదా. భూమి మీద లేదు,
పాతాళంలోకి పారిపోయినట్టు, మనిషి భూమి మీద లేనట్టు. ఇల్లంటే రక్షణ కదా, ఇల్లంటే కుటుంబం, పిల్లలు, పండుగ. కానీ అక్కడ అంతా నిశ్శబ్దం. మాటలు, పాటలు, ఆటలు బంద్, అంతా గప్చుప్. పక్కింట్లో ఎవరుంటున్నారో 20 ఏళ్ళు ఉన్నా కూడా తెలియదు మనకు. అట్లా ఉండే ఒక చల్సాని ప్రసాద్ ఎప్పుడు అనేవాడు, అప్పటికి ఇంకా విశాఖపట్నంలో బహుళ అంతస్తుల భవనాలు రాలేదు, హైదరాబాద్లో వచ్చాయి. మీ దగ్గరకు వచ్చి మీది ఫ్లాట్ కల్చర్, లిఫ్ట్ సివిలైజేషన్ అనేవాడు. ఫ్లాట్ కల్చర్ అంటే ఏమి, ఎత్తొంపులు లేని, అంటే నిస్సారమైన సంస్కృతి. లిఫ్ట్ అంటే ఒకరినొకడు పైకి ఎగదోసుకునే కల్చర్. సరిగ్గా అది కూడా జరుగుతూ ఉన్నది. లిఫ్ట్లో పైకి పోతుంటే యముడొచ్చి గుంజుకుపోయినట్టుంటది. లిఫ్ట్లో పైకి పోతుంటే యముడొచ్చి గుంజుకుపోయినట్టుంటది. భూమికి ఆకాశానికి మధ్య గాలిలో తేలియాడుతున్నట్లుంటది. పంచితే జాగా రాదు, అమ్మితే పైసలు రావు, సావులు ఉండొద్దు, చప్పుడు ఉండొద్దు. అపార్ట్మెంట్లో ఉంటే మట్టి స్పర్శ కోల్పోతాం, మనిషి స్పృహ కోల్పోతాం. సరే, ఇంతకుముందు చెప్పినట్టు అన్న మీద రాశాడు, సహచరి మీద రాశాడు, సామాజిక వర్గం. ఆయన ఖత్రీల గురించిన చాలా ఒక ఖత్రీల వైభవోజ్వల జీవితం, ఆ వైభవోజ్వల జీవితం ఇవాళ ఏమైంది అనే వర్ణన కూడా చేశాడు. అదంతా కొంత అతిశయోక్తి కావచ్చు, కొంత నిజము కావచ్చు, కానీ తన సామాజిక వర్గం గురించి తాను ఆలోచించాలి అనే ఒక అస్తిత్వవాద ఆలోచనలో భాగమే కావచ్చు. అటువంటి కవిత్వం రాశాడు. ఇవి మాత్రమే కాదు, ఇంకా 4-5 థీమ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను. ఒక్క థీమ్ మాత్రం చెప్పి మిగిలినవి జాబితా చెప్పి వదిలేస్తాను, మీరు చదువుకోండి. ఇవాళ చాలామంది కవులకు మనిషితనం, మనిషి ఏమైపోయాడు, మాయమైపోయాడమ్మా అని అందశ్రీ రాశాడు. సరే, దాంట్లో అంగీకరించవలసిన భాగం ఉంది, అంగీకరించకూడని భాగం ఉంది, అది వేరే విషయం. కానీ మనిషి అంటే మానవ సంబంధాల వల్ల కదా మనిషి తయారయ్యేది. మనిషి అంటే స్నేహం కదా, మనిషి అంటే ప్రేమ కదా, మనిషి అంటే కరుణ కదా, మనిషి అంటే జాలి కదా. ఇవాళ ఈ మానవ సహజమైన లక్షణాలన్నీ సంఘ జీవిత లక్షణాలు. మనమందరి మధ్యకు కరోనా వచ్చి దూరం, సామాజిక దూరం పాటించాలి అని కూడా చెప్పింది. నిజానికి ఈ సమాజం సామాజిక దూరాన్ని 3000 ఏళ్లుగా పాటిస్తూనే ఉన్నది. మనుషులను ముట్టుకోకూడదు అన్నారు. ఇప్పుడు వచ్చి 6 అడుగుల దూరంలో ఉండాలి అని కొత్త కరోనా చెప్పింది. కానీ ఏదేమైనా మనిషి మనిషిగా ఉండడం లేదు. మనిషి నిజమైన మానవ సారాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఇది పరాయీకరణ అని తత్వశాస్త్రంలో ఒక భావన చెప్తా. మనిషి పరాయి అయిపోయాడు, మనిషి మనిషికే పరాయి అయిపోయాడు, మనిషి తోటి వాళ్ళ నుంచి పరాయి అయ్యాడు, మనిషి తన నుంచి తనకు పరాయి అయ్యాడు, మనిషి తాను తయారు చేసిన ఉత్పత్తి నుంచి పరాయి అయ్యాడు, తాను తయారు చేసిన ఉత్పత్తి యొక్క శ్రమ ఫలితం నుంచి పరాయి అయ్యాడు. మొత్తంగా మనిషి పరాయి అయి ఉన్నాడు. కవులే బహుశా ఈ పరాయితనాన్ని గుర్తించి, ఎందుకంటే సున్నితంగా గుర్తించగలరు కాబట్టి, ఒక సీస్మోగ్రాఫ్ ఎట్లాగైతే భూకంప చలనాన్ని ముందే గుర్తించగలుగుతుందో కవులు అట్లా గుర్తించగలుగుతారు. కాబట్టి కవులు చాలా ఎక్కువగా ఈ మనిషితనం గురించి రాశారు. మనిషి ఏమైపోయాడు, మనిషికి ఏమైపోతున్నది అనే మాట రాశారు. ఇక్కడ కిషన్ కూడా మనిషితనం గురించి కనీసం 2 కవితలు రాశాడు. చాలా అద్భుతం అనిపించింది నాకు. అంటే 2 భిన్నమైన నేపథ్యాల కవితలు. ఒక కవిత మాత్రం తప్పకుండా మీకు చెప్పాలి. ఎందువల్లంటే ఆ కవిత ఎక్కడైనా ఒక కవితా నిర్మాణం మీద పాఠం చెప్పుకోదలుచుకుంటే, ఒక టెక్స్ట్ బుక్ కవిత నిర్మాణం ఎట్లా చేయాలి, ఏ పాదం తర్వాత ఏ పాదం ఎట్లా వస్తుంది, ఒక ప్రతీక, ఒక అభివ్యక్తి, ఒక ఉపమ, ఒక అలంకారం ఒక చోట పడ్డది మరొక చోటికి ఎట్లా ప్రవహిస్తుంది, ఈ పాఠం చెప్పాలంటే ఈ కవిత చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. ప్రేమే సమస్తం అని దాని పేరు. ఎక్కడో పుట్టి నా హృదయాన్ని తాకి నది ప్రవహిస్తున్నది. ఇక్కడ నది అనే ఒక ప్రతీక. 2
నిర్మలంగా నిశ్చలంగా మనిషికి జీవధారై సౌందర్య సాగరమై మేఘం గర్జిస్తున్నది, ద్రవిస్తున్నది. ఇది మేఘం అని మరొక ప్రతీక. దూదిలో నీటి పుట్టల్ని నింపుకొని జల్లు జల్లుగా నేలను స్పృశిస్తున్నది, రేపటి పంటకు సెలయేరై. భూమికి గొడుగైన చెట్టు, మళ్ళీ చెట్టు అనేది ఒక ప్రతీక. ఇట్లా వరుసగా వేస్తూ పోయి వీటన్నిటినీ మళ్ళీ చివరికి ముడివేస్తా. భూమికి గొడుగైన చెట్టు కొమ్మల్ని కోసుకోలేదు, పండ్లను తెంపుకోలేదు, పూలను తలకు పెట్టుకోలేదు. ఇక్కడే అన్నీ వదిలి భూమి గర్భంలోనే కలిసిపోయింది ఆనవాళ్లను మిగిల్చి. నేలను బంతి పువ్వులే దున్నిన పశువు పాడి అయి, పంటై, పాలధారై, పాయసమై, మనిషికి అన్నీ అయి తాను ఏదీ ఆశించకుండా నిష్క్రమించింది. ఎక్కడైనా మండటమే అగ్నికి. మిత్రుడు లేడు, శత్రువు లేడు, రాత్రి లేదు, పగలు లేదు. యజ్ఞశాల అయినా శ్మశాన కాష్టమైనా మండటమే అగ్ని పని. గాలికి ఏ వాసన లేదు. కళేబరమైన ఉద్యానవనమైనా, మురికి వాగైనా, సుగంధ పరిమళమైనా ఏ వాసనలు పట్టని గాలి అంతా తనలోనే కలుపుకుంది, అనంత వ్యాపకమై మలినం లేని హృదయంలా. భూమి అంతే పిచ్చి తల్లి. అన్ని ప్రళయాలను తట్టుకొని నిలిచింది, అన్ని యుద్ధాలను తనలోనే దాచుకుంది. భూకంపాలకు కదిలిపోలేదు, ఆది మానవునికి పురుడు పోసింది. యుగ యుగాలుగా మనిషిని మోస్తూ, బతికించుకుంటూ, నడిపించుకుంటూ సాక్షిగా నిలిచింది భూమి. ఇప్పటిదాకా కవిత ఇంకా అయిపోలేదు. ఇక్కడి దాకా నది, మేఘం, చెట్టు, పశువు, అగ్ని, గాలి, భూమి, ఇన్ని ప్రతీకలు. ప్రతి ప్రతీక నిస్వార్థమైన జీవితానికి, ఏమీ ఆశించని జీవితానికి, ఏమీ ఆశించని మనుగడకు ప్రతీక. ఇన్ని రాసి ఎటువంటి నిర్మాణం చేశారో చూడండి. చిట్ట చివరి చరణం, కాని మనిషొక్కడే ధ్వంసమై, మృగమై, అన్ని అనర్థాలకు కారణమై, పిడికెడు మట్టి కోసం, పిడికెడు మెతుకుల కోసం యుద్ధాలు చేస్తూ, చస్తూ, ప్రకృతిని నరుక్కుంటూ, మనిషిని నరుక్కుంటూ, తనకు తానే నరుక్కుంటూ, మనిషెక్కడా, నా మనిషెక్కడా. ఇక్కడి దాకా మాత్రమే కవిత ఉండుంటే ఒక నిర్మాణం ఉంది, ఒక ముడి వేయడం ఉంది, ఒక ముడి విప్పడం ఉంది అనుకోవచ్చు. కానీ కిషన్ తన జీవిత దృక్పథం వల్ల ఆశాజీవి. ఈ నిరాశతో మనిషి ఎక్కడ అని నిరాశతో ముగించదలుచుకోలేదు. చివరి చరణం చూడండి. ధ్వంసం చేద్దాం, మనిషిలోని విధ్వంసాన్ని ధ్వంసం చేద్దాం, మనిషి నుండి మృగాన్ని వేరు చేద్దాం, మనిషిని మనిషిగా నిలబెడదాం. ప్రకృతి జీవితమని, తల్లి అని, ప్రేమ అని ప్రేమించడం నేర్పుదాం. చెట్టుని, నీరుని, నిప్పుని, గాలిని, పశువుని, భూమిని, సరిగ్గా తాను ముందర వేసిన ప్రతీకలు అన్నిటినీ మళ్ళీ ఇక్కడ చేర్చి, చెట్టుని, నీరుని, నిప్పుని, గాలిని, పశువుని, భూమిని ప్రేమించడం నేర్పుదాం, మనిషిని ప్రేమించడం నేర్పుదాం, సమస్త మానవాళిని, సమస్త చరాచరాలని ప్రేమించడం నేర్పుదాం. కవిత్వం చేయగల ఉత్కృష్ట కర్తవ్యం, కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే మనిషిని మనిషికి తిరిగి ఇవ్వడం. ఆ పని కిషన్ తన కవిత్వంలో చాలా అపురూపంగా, అసాధారణంగా చేశాడు. ఇవి కాకుండా ఆయన కవిత్వంలో ఇంకా ఇతివృత్తాలు ఉన్నాయి. వాటి గురించి నేను ముందే చెప్పినట్టు ఇవాళ వాటి గురించి మాట్లాడుకునే అవకాశం లేదు, సమయం రీత్యాను, ఇతరేతర కారణాల రీత్యాను. కరోనా మీద రాశాడు, దేవుడి మీద రాశాడు, మల్లు స్వరాజ్యం అనే ఒక వ్యక్తి మీద రాశాడు, గద్దర్ అనే ఒక వ్యక్తి మీద రాశాడు, దండకారణ్యం అనే ఒక సువిశాల పోరాటం మీద రాశాడు, ఎర్రజెండా అనే ఒక ప్రపంచ ప్రతీక మీద రాశాడు, కశ్మీర్ అనే ఒక సమకాలీన సమస్య మీద రాశాడు, షహీన్ బాగ్ అనే ఒక సమకాలీన సమస్య మీద రాశాడు, మోడీ గురించి ఒక నేరుగా ప్రస్తావిస్తూ ఒక కవిత రాశాడు, అమృతోత్సవం అని పాలకులు జరుపుతున్న ఒక ఉత్సవం గురించి రాశాడు. ఆ ఉత్సవంలో
ఉత్సవం గురించి రాసిన కవితలో ఒక 5-6 వాక్యాలు మాత్రం చదివి నా సమయం ఎక్కువ తీసుకున్నాను, ఇప్పటికే ముగిస్తాను. అమృతోత్సవం జరిగింది, జరుగుతున్నది అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇదివరకు ఒకసారి అమృతోత్సవం జరిగింది, మనందరికీ తెలుసు. మోహిని అమృత భాండాన్ని తీసుకుని వచ్చి పంచడం మొదలుపెట్టింది. ఆ పంపిణీ ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. ఆ పంపిణీ ఎవరికి అందింది, ఎవరికి అందలేదు, అందుకోవడానికి ప్రయత్నించిన రాహుకేతువులకు ఏమైంది, ఈ కథ అంతా మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కొన్ని వేల ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక అమృతోత్సవం జరుగుతున్నది. ఈ అమృతోత్సవానికి ఏమవుతుంది? అమృతం ఎక్కడ అని చిప్పలు పట్టుకొని ప్రజలు ఆకాశం కేసి చూస్తున్నారు. అమృతం ఎక్కడ అని చిప్పలు పట్టుకొని ప్రజలు ఆకాశం కేసి చూస్తున్నారు. పార్లమెంటు నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని ఆకాశవాణితో మేఘ సందేశం పంపింది. ఏమని? అమృతం అయిపోయిందని, అది రాజులకేనని చెవిలో చెప్పింది. అమృతం అందరికీ అందాలి, అమృతం అందుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని బుద్ధిజీవులు కాకపోతే ఇంకెవరు చెప్పాలి? ఎందుకంటే అమృతం అందుకోవలసిన అసంఖ్యాక జనబాహుళ్యం ఆరుగాలం కష్టంలో ఉన్నారు, మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళకు అక్షరాలు లేవు, వాళ్ళకు వ్యక్తీకరణ శక్తి లేదు. కనుక 4 అక్షరాలు వచ్చిన మనం, 4 అక్షరాలు మాట్లాడగలిగిన మనం అమృతోత్సవంలో జరిగిన ద్రోహం గురించి చెప్పకపోతే, అమృతోత్సవం అందరిది కావాలి అని చెప్పకపోతే, అమృతం నిజంగా అందవలసిన వాళ్లకు అందలేదు అని చెప్పకపోతే, బుద్ధిజీవులుగా 4 అక్షరాలు నేర్చుకున్న వాళ్ళంగా మన బాధ్యతను విస్మరించినట్టే. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరికి గుర్తింపజేయడానికే అలాజ్పూర్ కిషన్ కవిత్వం. అలాజ్పూర్ కిషన్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆలింగనం చేసుకుంటూ, 2వ సంపుటానికి 30 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. 3వ సంపుటం ఏడాదికో 2 ఏళ్లకో రావాలి అని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞత.